మనము మనసు యొక్క నిర్మాణం గురించి, మనసులో ఉండేటువంటి 3 భాగాలు లేదా మూర్తిమత్వం గురించి 3 భాగాలుగా సిగ్మండ్ ఫ్రాయిడ్ విడదీశాడు. దానికి సంబంధించి మనము చలన శక్తిలో ఉండేటువంటి 3 అంశాల గురించి మనం నేర్చుకున్నాము. ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. ఇడ్ తాలూకు ముఖ్య లక్షణాలు, ఈగో తాలూకు ముఖ్య లక్షణాలు, అలాగే సూపర్ ఈగో తాలూకు ముఖ్య లక్షణాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఒకదానికొకటి కంపారిజన్ చేస్తూ మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా క్వశ్చన్స్ వస్తాయనేది కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈరోజు మనం ఈ మూర్తిమత్వ నిర్మాణానికి సంబంధించి రెండో భాగమైనటువంటి ఆర్జిత శక్తి, దీన్ని ఇంగ్లీష్లో ఎకనామిక్ ఆస్పెక్ట్ అంటారు. ఈ ఆర్జిత శక్తిలో ఉండేటువంటి భాగాలు, దాని గురించి ఏంటో ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఆర్జిత శక్తిలో మరలా 2 అంశాలు కలవు. ఒకటి జీవితేచ్ఛ, ఇంగ్లీష్లో ఏరాస్ అని అంటాము. రెండవది మరణేచ్ఛ, దీన్ని ఇంగ్లీష్లో థానటాస్ అని అంటాము. అసలు జీవితేచ్ఛ అంటే ఏమిటి? జీవితేచ్ఛ అంటే మనిషిగా జీవించాలి, మనిషిగా జీవించాలనే బలమైన కోరికను కలిగి ఉండటం, జీవించాలి అనే బలమైనటువంటి కోరికను కలిగి ఉండటాన్నే మనం ఇక్కడ జీవితేచ్ఛ అని అంటాము. హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు లైవ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషిగా జీవించాలి అనే బలమైనటువంటి కోరికనైతే ఎవరైతే కలిగి ఉంటారో దాన్నే మనము జీవితేచ్ఛ అని అంటాము. మనిషిగా నిర్మాణాత్మకంగా ఏదైనా ఒక పని చేయాలి. మనిషిగా నిర్మాణాత్మకంగా అంటే మనము చేసేటువంటి పని అనేది ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆదర్శవంతంగా ఉండాలి. మనిషిగా నిర్మాణాత్మకంగా ఏదైనా ఒక పని చేయాలనిపించటం, అలానే తాను జీవిస్తూ ఇతరులు జీవించేటట్లు చేయగలిగి మార్గదర్శకంగా ఉండాలి. తాను జీవిస్తూ తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జీవించేటట్లు, అంటే నువ్వు వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తూ వాళ్ళు జీవించేటట్లు చేసి మార్గదర్శకంగా ఉండటాన్నే మనం ఇక్కడ జీవితేచ్ఛ అని కూడా అంటాము. తాను జీవించాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా జీవించేటట్లు చేయగలిగి మార్గదర్శకంగా ఉండటాన్ని కూడా మనం ఇక్కడ జీవితేచ్ఛ అని అంటాము. దానికి ఉదాహరణ ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆ నలుగురు మూవీ. ఆ నలుగురు మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్కి సంబంధించి అంటే రాజేంద్ర ప్రసాద్లో జీవితేచ్ఛ అనే అంశం అనేది అతని క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది. అతను ఆ సినిమాలో తాను జీవిస్తూ తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా, తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకి హెల్ప్ చేయటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తాను జీవిస్తూ ఇతరులు కూడా జీవించేటట్లు చేసేటువంటి ఆ భావాన్ని కలిగి ఉండటాన్ని మనం ఇక్కడ జీవితేచ్ఛ అని అంటాము. హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు లైవ్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషిగా జీవించాలని బలమైనటువంటి కోరికను కలిగి ఉండటాన్ని మనం ఇక్కడ జీవితేచ్ఛ అంటాము. అలాగే మరణేచ్ఛ సేమ్ దానిలాగే, జీవితేచ్ఛలాగే ఇతనికి ఆపోజిట్. మరణించాలి అనే బలమైన కోరికను కలిగి ఉండటం. హ్యావ్ ఏ స్ట్రాంగ్ డిజైర్ టు డై. మరణించాలనే కోరికను ఏ వ్యక్తి కలిగి ఉంటాడో దాన్ని మనం మరణేచ్ఛ అంటాం. అయితే ఈ మరణేచ్ఛ అనే లక్షణాలు ఎవరిలో ఉంటాయి? మానసిక రుగ్మతలు కలిగినటువంటి ఒక వ్యక్తి, అలానే మానసిక సంఘర్షణలతో బాధపడుతున్నటువంటి వ్యక్తిలో మరణించాలనే కోరికను కలిగి ఉండటాన్ని మనము మరణేచ్ఛ అంటాము. మానసిక రుగ్మతలు అంటే మానసిక జబ్బులు, మెంటల్ డిజార్డర్స్, అలాగే మానసిక సంఘర్షణలు, సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్స్, ఇటువంటి మానసిక రుగ్మతలు మరియు మానసిక సంఘర్షణలతో బాధపడుతున్నటువంటి వ్యక్తి మరణించాలనే కోరికను కలిగి ఉండటాన్నే మనం ఇక్కడ మరణేచ్ఛ లేదా థానటాస్ అని అంటాము. అలానే తనతో పాటు మరో నలుగురు చనిపోవాలని కోరుకోవటానికి కూడా ఇక్కడ మరణేచ్ఛ అని అంటాం. తాను చనిపోవడంతో పాటు తనతో పాటు ఒక నలుగురు చనిపోవాలని కోరికను కూడా మనం ఇక్కడ మరణేచ్ఛ అని అంటాము. అలాగే నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదు అనే లక్షణాన్ని కూడా, అలాంటి భావనని కూడా కలిగి ఉండటాన్ని మరణేచ్ఛ అని అంటాము. నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదు,
అనే అనే భావనని కూడా కలిగి ఉండటాన్ని మనం ఇక్కడ మరణేచ్ఛ అని అంటాం. దానికి ఉదాహరణ మనము మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక మూవీలో మనం ఉదాహరణ ఒక విలన్ క్యారెక్టర్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉదాహరణ మగధీర మూవీ ఉంది. ఈ మగధీర మూవీలో విలన్ ఉంటాడు. ఆ విలను హీరోయిన్ని ఇష్టపడతాడు. అందులో హీరోయిన్ ఎవరంటే కాజల్ అగర్వాల్. ఆ హీరోయిన్ని తను ఇష్టపడతాడు. కానీ ఆ హీరోయిన్ ఏం చేస్తుంది, హీరోని ఎవరైతే మన రామ్ చరణ్ లవ్ చేస్తుంది, ఆ రామ్ చరణ్ లవ్ చేయటం, తనతోటే ఉండటం ఇతను భరించలేకపోతాడు. ఇక భరించలేక ఏం చేశాడు, నాకు దక్కలేదు కాబట్టి తనకు కూడా దక్కకూడదు అని ఆ కాజల్ అగర్వాల్ని చంపేస్తాడు. అంటే తన మనసులో ఎలా ఉందంటే నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదు అనే భావనను కలిగి ఉండడం కూడా మనం మరణేచ్ఛ అని అంటాం. అలాగే ఇంకా కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చండి. సూటిపోటి మాటలతో ఎదుటి వాళ్ళని హింసించటం, ఏదో ఒక మాట అలా కంటిన్యూగా ఏదో ఒకటి అనటం, వాళ్ళని మానసికంగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఉదాహరణకు అత్తగారు ఉన్నారు. అత్తగారు ఎప్పుడు కూడా కోడలిని ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, ఆవిడని మానసికంగా హింసిస్తుంటారు. అది కూడా మరణేచ్ఛ కిందే వస్తుంది. అంటే సూటిపోటి మాటలతో ఎదుటి వాళ్ళని హింసించే లక్షణం దేని కింద వస్తుందంటే ఇక్కడ మరణేచ్ఛ కింద వస్తుంది. అలాగే దానికి ఆపోజిట్గా మనం మాట్లాడుకుంటే ఎక్కడో ఒక దూర ప్రాంతంలో కొన్ని జిల్లాలు దాటి ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి మన ఇంటికి ఒక నెల 2 నెలల ముందే పరిచయం అవుతారు. వాళ్ళ అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తుంది. కోడలుగా వచ్చినప్పుడు కొంతమంది అత్తలు ఆ కోడలిని కన్న కూతురులాగా అంటే తన కుమార్తెలాగా చూసుకుంటారు. అటువంటి లక్షణాలన్నీ కూడా జీవితేచ్ఛ కింద వస్తాయి. దానికి ఆపోజిట్ అంటే కోడలిని సూటుపోటు మాటలతో హింసించినట్లయితే అది మరణేచ్ఛ కింద వస్తుంది. అలా కాకుండా కన్న కూతురులాగానే ఆవిడ్ని చూసుకున్నట్లయితే అది జీవితేచ్ఛ కింద వస్తుంది. కాబట్టి జీవితేచ్ఛకి ఆపోజిట్ ఏదంటే మరణేచ్ఛ. జీవితేచ్ఛ అంటే ఏంటి, బలమైన కోరికను కలిగి ఉండటం. ఏ కోరికను కలిగి ఉండాలి, జీవించాలి అనే బలమైన కోరికను కలిగి ఉండటం. ఇక్కడ మరణేచ్ఛ అంటే మరణించాలి అనే బలమైన కోరికను కలిగి ఉండటం. ఇది జీవితేచ్ఛ మరియు మరణేచ్ఛ అండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఆర్జిత శక్తిలో ఉండేటువంటి 2 అంశాలైనటువంటి జీవితేచ్ఛ, మరణేచ్ఛ. తర్వాత శరీరోపరతల శక్తి. దీంట్లో మన మూర్తిమత్వ నిర్మాణానికి సంబంధించి చలన శక్తి డిస్కస్ చేశాము. అలాగే తర్వాత ఆర్జిత శక్తి అయింది. చివరిదైనటువంటి శరీరోపరతల శక్తి. దీన్ని టోపోగ్రాఫిక్ ఆస్పెక్ట్ అంటారు. ఏమంటారండి, టోపోగ్రాఫిక్ ఆస్పెక్ట్. శరీర ఉపరితల శక్తి లేదా శరీరోపరతల శక్తి. టోపోగ్రాఫిక్ ఆస్పెక్ట్. టోపోగ్రాఫిక్ ఆస్పెక్ట్. దీనిలో 3 భాగాలు ఉంటాయని చెప్పానండి మీకు. చేతనం, రెండోది ఉపచేతనం, మూడవది అచేతనం. కాన్షియస్, సబ్కాన్షియస్, అన్కాన్షియస్. ఇప్పుడు 3వ భాగమైనటువంటి శరీరోపరతల శక్తి, ఇది ఇంగ్లీష్లో టోపోగ్రాఫిక్ ఆస్పెక్ట్ అని అంటారు. దీనిలో 3 అంశాలు కలవు. ఒకటి చేతనం కాన్షియస్, రెండవది ఉపచేతనం సబ్కాన్షియస్, మూడవది అచేతనం అన్కాన్షియస్. ఇప్పుడు దీని గురించి ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ మీకు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఇక్కడ నేర్చుకుందాం. ఇక్కడ శరీరోపరతల శక్తి ఇది మూర్తిమత్వ గమనానికి సంబంధించి డైనమిక్ ఆస్పెక్ట్. మూర్తిమత్వం అనేది ఏ విధంగా గమనము చెందుతుందో అనేది తెలిపేదే శరీర ఉపరితల శక్తి. దాంట్లో దేని ద్వారా అంటే చేతనం, ఉపచేతనం, అచేతనం ద్వారా ఏ విధంగా మూర్తిమత్వం గమనము చెందుతుందనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము. దానికి
ఉదాహరణలతో మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చేతనం అంటే ఏంటో, ఉపచేతనం అంటే, అచేతనం అంటే కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ వేసి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, కొన్ని ఉదాహరణలతో చెప్పుకుందాం. ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చేతనము, ఉపచేతనం, అచేతనం ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉదాహరణలతో వెళ్దాం. మనము ఒక సముద్రాన్ని కానీ మనం చూసినట్లయితే, ఉదాహరణకి మనము విశాఖపట్నం ఆర్కే బీచ్కి వెళ్ళాం. ఆర్కే బీచ్లో మనం ఇలా సముద్రాన్ని చూస్తున్నాం. ఈ సముద్రాన్ని చూసేటప్పుడు మన కంటికి కనిపించే భాగమంతా కూడా, మన కంటికి ఏదైతే కనిపిస్తుందో ఆ భాగమంతా చేతనముగాను, ఆ సముద్రము క్రింది అంటే కొద్ది క్రింది భాగంలో ఉండేటువంటి ఆ భాగాన్ని ఉపచేతనముగాను, సముద్రము అట్టడుగు నుండేటువంటి లోతైనటువంటి భాగాన్ని అచేతనముగాను మనము అర్థం చేసుకోవాలి. అంటే మన కంటికి కనిపించేటువంటి భాగాన్ని చేతనముగాను, ఆ సముద్రము క్రింది ఉండేటువంటి కొద్ది క్రింది భాగాన్ని దాన్ని మనము ఉపచేతనముగాను, సబ్కాన్షియస్గాను, అలాగే సముద్రము అట్టడుగు ఉన్నటువంటి భాగాన్ని, లోతైనటువంటి ఆ భాగాన్ని మనము అచేతనముగాను మనము అర్థం చేసుకోవాలి. ఈ విధంగా చేతనం, ఉపచేతనం, అచేతనం. అలానే ఇంకో ఉదాహరణ కూడా మనం మాట్లాడుకుంటే, ఆడవాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా వంట వండేటప్పుడు ఆనియన్ తీసుకుంటారు. ఆనియన్ అంటే కూర ఉండటానికి తప్పనిసరిగా ఆనియన్ ఉండాలి. ఆ ఆనియన్ తీసుకొని మనం ఉదాహరణగా చెప్పుకుంటే, ఇప్పుడు ఆనియన్, ఉల్లిపాయ పై పొరలన్నీ కూడా, పైన ఉండేటి పొరలన్నీ కూడా మనము చేతనముగాను అర్థం చేసుకుంటే, ఆ ఉల్లిపాయ లోపల ఉండేటువంటి పొరలను ఉపచేతనముగాను, మధ్యలో ఉండేటువంటి ఆ కాడ వంటి ఆ భాగాన్ని మనము అచేతనముగాను మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనసులో 3 భాగాలు ఉంటాయి: చేతనం, ఉపచేతనం, అచేతనం. అయితే ఇప్పుడు చేతనం ఏం చెప్తుంది, అలాగే ఉపచేతనం ఏం చెప్తుంది, అలాగే అచేతనం ఏం చెప్తుందో ఒకసారి మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. ముఖ్యంగా మనము ఎటువంటి ప్రయత్నం లేకుండా, ఒక మనిషి ఎటువంటి ప్రయత్నం లేకుండా అంటే అప్రయత్నంగా గుర్తుకొచ్చేటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడుంటాయంటే చేతనంలో ఉంటాయి. ఎటువంటి ప్రయత్నం లేకుండా విషయాలను గుర్తుకు తెచ్చుకుంటే అవి ఎక్కడున్నట్టంటే చేతనంలో ఉంటాయి. మనం ప్రయత్నించడము ద్వారా గుర్తుకు వచ్చే విషయాలన్నీ కూడా ఉపచేతనంలో ఉంటాయి, అంటే సబ్కాన్షియస్లో ఉంటాయి. అలానే నువ్వు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రానటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడుంటాయంటే అచేతనంలో ఉంటాయి, అన్కాన్షియస్లో ఉంటాయి. ఇంకోసారి చెప్తాను వినండి. మనము ఎటువంటి ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా మనకు గుర్తుకు వచ్చే విషయాలన్నీ కూడా చేతనంలో ఉంటాయి. మనము ప్రయత్నించడము ద్వారా మనకి గుర్తుకు వచ్చే విషయాలన్నీ కూడా ఉపచేతనంలో ఉంటాయి. మనము ఎంత ప్రయత్నించినా గుర్తుకు రానటువంటి విషయాలన్నీ కూడా అచేతనంలో ఉంటాయి. ఇప్పుడు కొంత మీకు అర్థమై ఉంటుంది. అలానే కొన్ని ఉదాహరణలు ఇంకా మనం డిస్కస్ చేద్దాం. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏంటండి, ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నాడు. అయితే శరీరోపరతల శక్తిలో భాగంగా అతను ఏ అంశానికి చెంది ఉంటాడు అనే క్వశ్చన్ వస్తుందండి. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందండి? ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నాడు. అయితే శరీరోపరతల శక్తి భాగంలో అతను ఏ అంశానికి చెంది ఉంటాడు అని క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాం? చేతనమా, ఉపచేతనమా, అచేతనం అంటే చేతనమని చెప్పాలి. కాన్షియస్ అని చెప్పాలి. ఆన్సర్ మనం కాన్షియస్ పెట్టాలి. కారణం ఏంటంటే వర్తమానంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా చేతనంలో ఉంటాయి. ప్రజెంట్ జరిగినటువంటి ప్రతి విషయం కూడా ఎక్కడ ఉంటుంది? మనసులో, చేతనంలో ఉంటుంది. కాబట్టి మీకు ఉదాహరణలతో ఏవైనా క్వశ్చన్స్ ఇలా వచ్చినాయంటే ఖచ్చితంగా మీరు వర్తమానంలో జరిగే ఉదాహరణలతో మీకేమైనా క్వశ్చన్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు పెట్టవలసింది ఏంటంటే చేతనం. అలాగే కొన్ని ఉదాహరణలు మనం తీసుకొని డిస్కస్ చేయొచ్చండి. అలానే ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు ఒక క్వశ్చన్ అడిగాడు.
రెండుకి ఎంత కలిపితే 5 వస్తుందని ఒక విద్యార్థి క్వశ్చన్ అడిగితే ఆ విద్యార్థి టక్కుమని సమాధానం చెప్పాడు. అది దేని కింద వస్తుందంటే చేతనం కింద వస్తుంది. అలా మరో విద్యార్థికి ఇదే ప్రశ్న అడిగాడు, 2కి ఎంత కలిపితే 5 వస్తుందని. ఆ విద్యార్థి తన చేతి వేళ్లను లెక్క పెట్టుకొని కొంత టైం తీసుకొని సమాధానం చెప్పడం జరిగింది. అతను దేని కింద వస్తాడంటే ఉపచేతనం కింద వస్తాడు, సబ్ కాన్షియస్ కింద వస్తాడు. అలా కాకుండా మరో విద్యార్థికి 2కి ఎంత కలిపితే 5 వస్తుందని అడిగితే ఆ విద్యార్థి ఎంత ప్రయత్నించినా సరే చెప్పలేకపోయాడు. అతను దేని కింద వస్తాడంటే అచేతనం కింద వస్తాడు. అంటే ఇక్కడ చేతనం అంటే ఏంటంటే మనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలంటే మన పేర్లు కానీ, మన కుటుంబ సభ్యుల పేర్లు కానీ, అలాగే మన విద్యార్హతలు కానీ, ఇవన్నీ కూడా చేతనంలో ఎప్పుడూ ఉంటాయి. అలానే ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను వినండి. ఒక విద్యార్థికి ఇప్పుడు మనం క్వశ్చన్ అడిగాం, ఇప్పుడు నువ్వేం తిన్నావు అని అంటే టక్మని సమాధానం చెప్పేస్తాడు, అది చేతనం కింద వస్తుంది. అలా కాకుండా 2-3 రోజుల క్రితం నువ్వేం తిన్నావు అని అడిగితే కొద్ది సమయం తీసుకొని సమాధానం అయితే చెప్తాడు, అది ఉపచేతనం కింద వస్తుంది. ఒక 5-6 నెలల క్రితం నువ్వేం తిన్నావు అని అడిగితే చెప్పలేడు, ఎందుకంటే అది అచేతనంలో ఉంటుంది కాబట్టి. ఇది ఈ విధంగా చేతనం, ఉపచేతనం, అచేతనం. కన్క్లూజన్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. చేతనం అంటే మనం ప్రయత్నించకుండానే మనకు గుర్తుకు వచ్చే విషయాలన్నీ కూడా చేతనంగాను, మనము ప్రయత్నించడం తాడాలి, కొద్దిపాటి ప్రయత్నించడం ద్వారా మనకు గుర్తుకు వచ్చే విషయాలన్నీ కూడా ఉపచేతనంగాను, మనము ఎంత ప్రయత్నించినా మనకి గుర్తుకు రానటువంటి విషయాలన్నీ కూడా అచేతనంలోనే ఉంటాయి. ఇదండి చేతనం, ఉపచేతనం, అచేతనం. అలాగే దీనికి సంబంధించిన కాన్సెప్టు ఇంకా మనం ముందుకు వెళ్తే డిస్కస్ చేయవలసినవే కాన్సెప్ట్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇడ్ అనేది ఉందండి, ఆల్రెడీ మీకు చెప్పాను. ఇడ్ అంటే ఏంటి? అచిత్తు. ఇడ్ ముఖ్య లక్షణాలు మనం డిస్కస్ చేసినప్పుడు ఇడ్ అనేది మనిషి యొక్క అచేతన వ్యవస్థలో ఉంటుంది. ఇడ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనిషి యొక్క ఇడ్ అనేది అచిత్తు. ఇడ్ తెలుగులో అచిత్ అని అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే మనిషి యొక్క అచేతన వ్యవస్థలో, అచేతనంలో ఉంటుంది. ఇడ్ అనేది ఎక్కడ ఉంటుంది? మనిషి యొక్క అచేతనంలో ఉంటుంది. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇడ్ అనేది మనిషి యొక్క అచేతనంలో ఉంటుందని మనకు క్లియర్గా తెలుసు. అయితే ఇక్కడ మనసులో ఉండేటువంటి అచేతనంలో ఉంటుంది ఇడ్ అనేది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయవలసింది ఏంటంటే, ఒక మనిషి ఎల్లప్పుడూ స్వార్థపూరితమైనటువంటి లక్షణాలు ప్రదర్శించకుండా, ప్రవర్తనను కలిగి ఉండకుండా, స్వార్థపూరితమైన ప్రవర్తనను కలిగి ఉండకుండా అప్పుడప్పుడు స్వార్థపూరితమైన లక్షణాలు, దౌర్జన్యమైన లక్షణాలు, చెడు ప్రవర్తనను కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే ఈ ఇడ్ అనేది అచేతనంలో ఉండటము. జాగ్రత్తగా గమనించండి, ఒక మనిషి ఎల్లప్పుడూ స్వార్థపూరితమైన లక్షణాలు కాకుండా అప్పుడప్పుడు స్వార్థపూరితమైన లక్షణాలను కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే ఈ ఇడ్ అనేది ఎక్కడ ఉంటుంది? అచేతనంలో ఉంటుంది. అలా కాకుండా ఈ ఇడ్ అనేది చేతనంలో కానీ ఉన్నట్లయితే, ఎక్కడ? చేతనంలో కానీ ఉన్నట్లయితే, ఈ ఇడ్ అనేది చేతనంలో కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి 24 అవర్స్ ప్రతి వ్యక్తి కూడా చెడ్డవానిలా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ స్వార్థపూరితమైన లక్షణాలు కాకుండా ప్రతి వ్యక్తి అప్పుడప్పుడు స్వార్థపూరితమైన లక్షణాలు, దౌర్జన్యమైన లక్షణాలు, చెడ్డవానిలా ప్రవర్తించే లక్షణాలు కలిగి ఉండటానికి గల కారణం ఏంటంటే ఈ ఇడ్ అనేది అచేతనంలో ఉండటం. అలా కాకుండా చేతనంలో కానీ ఉన్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా 24 గంటలు కూడా చెడ్డ ప్రవర్తనను కలిగి ఉంటాడు. కాబట్టి ఇడ్ అనేది ఎక్కడ ఉంటుంది? అచేతనంలో ఉండటం వలన అప్పుడప్పుడు మనం స్వార్థపూరితమైన లక్షణాలు, చెడ్డ పనులు చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఇడ్ అనేది అచేతనంలో దిగువ భాగంలో ఉంటుంది, చాలా క్రింది భాగంలో ఉంటుంది. ఇటువంటి అచేతనంలో ఉండేటువంటి విషయాలను
అచేతనంలో ఉండే విషయాలు మనకు గుర్తుకు రావని కూడా చెప్పుకున్నాం మనం. ఏవైతే విషయాలైతే ఏవైతే ఉన్నాయో, అనుభవాలు కానీ విషయాలు కానీ ఇవన్నీ కూడా అచేతనంలోకి వెళ్తే అవి మనకి తిరిగి గుర్తుకు రావు. అయితే అచేతనంలో ఉండేటువంటి విషయాలను మనకు గుర్తుకు రావాలంటే మనం ఏం చేయాలి? ఎలా సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అది కూడా ఎలా అంటే క్లినికల్ సైకాలజిస్టుల ద్వారా. ఎవరి ద్వారా అండి? క్లినికల్ సైకాలజిస్టుల ద్వారా. క్లినికల్ సైకాలజిస్టుల ద్వారా ఇది సాధ్యమవుతుందండి. ఏంటి? మనకి అచేతనంలో ఉండే విషయాలను బయటికి రప్పించాలంటే అది ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే క్లినికల్ సైకాలజిస్టుల ద్వారా అది సాధ్యమవుతుంది. అయితే ఈ క్లినికల్ సైకాలజిస్ట్ అనే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఇప్పుడు ఈ క్లినికల్ సైకాలజిస్టులు ఏం చేస్తారు? ఏ విధంగా అంతర్గతంగా ఉండేటి విషయాలను ఏ విధంగా రప్పిస్తారనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. క్లినికల్ సైకాలజిస్టులు వ్యక్తి లేదా మనిషిలో అంతర్గతంగా లేదా అచేతనంలో ఉండేటువంటి విషయాలను ఏ విధంగా రప్పిస్తారనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి మనసులో 3 భాగాలు ఏంటమ్మా చెప్పుకున్నాము? 3 భాగాలు ఉంటాయని చెప్పాము మనసులో. చేతనం, అలాగే ఉపచేతనం, అలానే అచేతనం. జాగ్రత్తగా గమనించండి. చేతనం, ఉపచేతనం, అచేతనం. ఇక్కడ ఒక మనిషికి కలిగినటువంటి అనుభవాలు, ఒక మనిషికి ఏర్పడినటువంటి అనుభవాలు అవి ఎటువంటి అనుభవాలు? అవమానాన్ని కలిగించేవి, బాధాకరమైనటువంటి విషయాలు, మానసిక ఒత్తిడిని కలిగించేవి, అలాగే చిన్ననాటి తీరని కోరికలు, తనని ఇబ్బంది కలిగించే అంశాలన్నీ కూడా మనసులోని అచేతనంలోకి నెట్టవేయబడతాయి. అవి మనకు కావాలనే మర్చిపోవడాన్ని మనం ఏమంటామంటే దమనమని కూడా అంటాం. అటువంటి అటువంటి అచేతనంలో ఉండేటువంటి విషయాలను ఏ విధంగా రాబట్టవచ్చును అనేది మనం ఇప్పుడు ఈ క్లినికల్ సైకాలజిస్టులు ఏం చేస్తారనేది ఒకసారి మనము డిస్కస్ చేద్దాం. ఆ డిస్కషన్ చేసే ముందు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పడం జరుగుతుందండి దీనికి సంబంధించి. ఆ స్టోరీ చెప్పినాక ఆ క్లినికల్ సైకాలజిస్టులు ఏం చేస్తారనేది ఒకసారి మనము చూద్దాం. ఒక వ్యక్తి తను ఒక 100 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాడండి. లాటరీ టికెట్ కొన్న తర్వాత అతను మనసులో అనుకున్నాడు, మనకెక్కడ లాటరీ తగులుతుందిలే, మనకెక్కడ లాటరీ వస్తుందిలే అనుకుంటే మనం కూడా ఏదైనా షాపింగ్ మాల్ గట్రా వెళ్ళేటప్పుడు మనకు టోకెన్లు ఇస్తుంటారు. బాబు ఇగోండి మీకు ఇలాగ వస్తే ₹1,00,00,000 ప్రైజు, లేదా కారు వస్తుంది, ఇలా ఇస్తుంటారు. మనం కూడా ఏం చేస్తాము, అది దాని మీద పేరు అన్నీ రాస్తాం కాబట్టి మనకెక్కడ వస్తుందిలే అని సామాన్యంగా అందరూ అనుకునే మాట అది. అదేవిధంగా ఆ వ్యక్తి కూడా ఆ లాటరీ టికెట్ తీసుకున్నాడు, కానీ మనకెక్కడ అది లాటరీ తగులుతుందిలే అనుకొని ఆ టికెట్ని తీసుకొచ్చి తన ఇంటికి వచ్చి తన భార్యకి ఇవ్వడం జరిగింది. ఆ లాటరీ టికెట్ను తన భార్యకి ఇవ్వడం జరిగింది. ఆమె ఆ లాటరీ టికెట్ ఇంట్లో ఎక్కడో దాయడం అనేది జరిగిందంటే, దాచే ముందు ఆవిడ ఏం చేసిందంటే ఆ లాటరీ టికెట్ తాలూకా నెంబర్ ఏదైతే ఉందో అది ఒక క్యాలెండర్ పైన రాయటం అనేది జరిగిందండి. ఆమెకి మనం క్వశ్చన్ వేశాం, లాటరీ టికెట్ ఎక్కడ పెట్టామంటే వెంటనే చెప్పగలిగిందనుకోండి, అది చేతనంగాను. అలా కాకుండా 2-3 రోజుల తర్వాత మనం అడిగామనుకోండి, చెప్పగలిగిందనుకోండి కొద్ది ప్రయత్నం ద్వారా, అది ఉపచేతనంగాను. ఒక 5-6 నెలల తర్వాత ఆ లాటరీ టికెట్ ఎక్కడుంది అని అడిగితే ఆవిడ చెప్పలేకపోయింది అనుకోండి, అది అచేతనం కింద అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అనేది మనం ఒకసారి గమనిద్దాం. లాటరీ టికెట్ తను ఇచ్చాడు, తను ఎక్కడో దాచింది. అయితే లాటరీ టికెట్ తన భార్యని అడిగాడు. ఎందుకంటే లాటరీ అనేది వీళ్ళు అనుకోకుండా ఆ క్యాలెండర్ పైన నెంబర్ రాశారు కదండి, లాటరీ అయితే వీళ్ళకి లాటరీ తగిలిందండి. ఆ ₹1,00,00,000 ప్రైజ్ అనమాట వీళ్ళకి వచ్చింది.
₹1,00,00,000 ప్రైజ్ అనేది వీళ్ళకి టికెట్కే తగిలింది. అది వాళ్ళు ఆ నెంబర్ ఏదైతే ఉందో నెంబర్ ప్రకారం వాళ్ళకి తెలిసింది. అయితే టికెట్ ఉంటే కానీ వాళ్ళు ప్రైజ్ మనీ ఇవ్వనని చెప్పారు. అప్పుడు ఆ టికెట్ ఎక్కడుందోనే తన భార్యకి అడగడం జరిగింది. ఆ భార్య ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది. ఆవిడ ఇల్లు మొత్తం వెతికారు, ఎక్కడ కూడా దొరకలేదు. ప్రతి అణువు వెతికినా ఎక్కడ కూడా ఆ టికెట్ ఆమె ఎక్కడ పెట్టింది అనేది కనిపించలేదు. అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈవిడ టికెట్ ఎక్కడ పెట్టింది? ఎందుకంటే అచేతనంలోకి వెళ్ళిపోయింది. ఆవిడ టికెట్ ఎక్కడ పెట్టాడనే విషయము ఆమె టికెట్ ఎక్కడ పెట్టిందనే విషయము ఆవిడ యొక్క అచేతనంలోకి వెళ్ళిపోయింది అది. కాబట్టి ఇప్పుడు టికెట్ ఎక్కడ ఉన్నది అనేది ఆవిడ ఎలా చెప్పగలరు అని అంటే దాన్ని ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే క్లినికల్ సైకాలజిస్టుల ద్వారా అది సాధ్యమవుతుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఆవిడ క్లినికల్ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి. క్లినికల్ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు 3 రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తారు. ఆ 3 రకాలైన పద్ధతులు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి స్వేచ్ఛా సంసర్గం. రెండవది స్వప్న విశ్లేషణ. మూడవది సమ్మోహనం. దీన్ని ఇంగ్లీష్లో ప్రీ అసోసియేషన్, డ్రీమ్ అనాలసిస్, స్వప్న విశ్లేషణని ఇంగ్లీష్లో డ్రీమ్ అనాలసిస్, అలాగే దీన్ని సమ్మోహనాన్ని ఇంగ్లీష్లో హిప్నోసిస్ లేదా హిప్నోటిజం అని అంటారండి. జాగ్రత్తగా గమనించండి. ఈ అంతర్గతంలో లేదా అచేతనములో ఉండేటువంటి విషయాలను రాబట్టే వాళ్ళని మనం క్లినికల్ సైకాలజిస్టులు అంటాము. ఆ క్లినికల్ సైకాలజిస్టులు ఈ 3 రకాలైనటువంటి పద్ధతులను ఉపయోగించి ఆ అంతర్గతంగా ఉండేటువంటి విషయాలను బయటకు తీయడం అనేది జరుగుతుంది. ఆ 3 రకాలైన పద్ధతులు ఏంటంటే స్వేచ్ఛా సంసర్గం, ప్రీ అసోసియేషన్, రెండవది స్వప్న విశ్లేషణ, డ్రీమ్ అనాలసిస్, మూడవది సమ్మోహనం, హిప్నోసిస్ లేదా హిప్నోటిజం. అయితే ఇక్కడ ఈ 3 రకాల పద్ధతులను ఉపయోగించే వాళ్ళని ఏమంటామండి? క్లినికల్ సైకాలజిస్టులు. ఈ క్లినికల్ సైకాలజిస్టులు అనే పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరని డిఎస్సిలో కానీ అడిగినట్లయితే ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. వీళ్ళు ఏం చేస్తారంటే వ్యక్తిలో అచేతనములో ఉండేటువంటి విషయాలను, వ్యక్తి యొక్క అంతర్గతంలో ఉండేటువంటి విషయాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవడానికి వీలు లేనటువంటి విషయాలను వీళ్ళు ఆ విషయాలను బయటికి తీయడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఫస్ట్ వన్ స్వేచ్ఛా సంసర్గం. ఈ స్వేచ్ఛా సంసర్గంలో ఇద్దరు ఉంటారండి. ఎవరంటే ఒకరు ప్రయోక్త మరియు ప్రయోజ్యుడు. ప్రయోక్తిని ఎక్స్పెరిమెంటర్ అని అంటారు. ప్రయోజ్యుడు అంటే ఇక్కడ సబ్జెక్ట్. ప్రయోక్తని ఏమంటారంటే ఎక్స్పెరిమెంటర్ అంటారు. ప్రయోక్త ఇక్కడ సబ్జెక్ట్. అయితే ఈ స్వేచ్ఛా సంసర్గంలో ఈ క్లినికల్ సైకాలజిస్ట్ ఎవరైతే అతను ఎక్స్పెరిమెంటర్, ప్రయోక్త ఏం చేస్తాడంటే ప్రయోక్త కొన్ని వాక్యాలను తయారు చేసి ప్రయోజ్యుడికి ఇచ్చి ప్రయోజ్యుడి తాలూకా అభిప్రాయాలను తెలుసుకునే పద్ధతినే ఇక్కడ స్వేచ్ఛా సంసర్గం అని అంటారు. ఏం చేస్తాడండి ప్రయోక్త? కొన్ని వాక్యాలను తయారు చేస్తాడు. ఆ వాక్యాలను తయారు చేసి ప్రయోజ్యుడికి ఇస్తాడు. ప్రయోజ్యుడికి ఇచ్చి చదవమంటాడు. ఇలా చదవడం ద్వారా వచ్చినటువంటి విషయాలను అతని గురించి తెలుసుకునేటువంటి ఆ ప్రక్రియనే మనం ఇక్కడ ఏమంటామంటే స్వేచ్ఛా సంసర్గం అని అంటాము. అలాగే నెక్స్ట్ రెండవది స్వప్న విశ్లేషణ ఇంగ్లీష్లో డ్రీమ్ అనాలిసిస్ అంటాము. అంటే స్వప్న విశ్లేషణ అంటే ఇక్కడ ప్రయోక్త ప్రయోజ్యుడికి అడుగుతాడు, మీరు రాత్రి పడుకునేటప్పుడు
మీకు ఎటువంటి కళలు వస్తున్నాయి అనేది ఇక్కడ తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మీరు రాత్రి పడుకునేటప్పుడు ఎటువంటి కళలు వస్తున్నాయి అని తెలుసుకొని దాని ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే స్వప్న విశ్లేషణ లేదా డ్రీమ్ అనాలసిస్ అని అంటాము. అయితే మూడవది ఏంటంటే సమ్మోహనం లేదా హిప్నోసిస్ లేదా హిప్నోటిజం. మనకి దీని గురించి కొంత అవగాహన ఉంటుందండి. ఎందుకంటే ఈ పేరు చాలాసార్లు మనం వినుంటాం. చాలా సినిమాల్లో ఈ హిప్నోటిజం ఉపయోగించి సినిమాలు తీయడం కూడా మనం ఈ మధ్యకాలంలో చూసాం. ఉదాహరణకు ఒక మూవీ, మనకు తెలిసిన మూవీ అది సెవెంత్ సెన్స్. సెవెంత్ సెన్స్లో సూర్య నటిస్తారు. సెవెంత్ సెన్స్లో ఆ మూవీలో విలన్ ఉంటాడండి. ఒక చైనా అతనులాగా ఉంటాడు ఆ విలను. అతను భారతదేశం ఈ సూర్యాన్ని చంపడానికని మన ఇండియాకు వస్తాడు. ఇండియాకు వచ్చిన తర్వాత అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఆ పోలీసులందరినీ అతను ఎదురుగా నిల్చొని తన కళ్ళతో వాళ్ళకి ఏదో హిప్నటిజం చేస్తాడు. ఆ కళ్ళతో ఏదో హిప్నటిజం చేసి ఉండేటువంటి ఆ పోలీసులు ఒకరి నుంచి ఒకరు చంపుకోవడం అనేది మనం అక్కడ చూసుంటాం. ఈ విధంగా హిప్నటిజం చేయడం అనేది మనం అక్కడ చూసామండి. కళ్ళతో హిప్నటిజం చేస్తాడు. అలాగే ఇంకా మనం చెప్పుకుంటే ఇంకా ఒక 20 years క్రితం వచ్చినటువంటి మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి, మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మూవీ. అందులో మీరు జాగ్రత్తగా గమనించండి, మీకు ఇప్పుడు జనరేషన్కి తెలుస్తుందో లేదో కానీ అమరీష్ పూరి అనే ఒక విలన్ అందులో చాలా బాగా యాక్ట్ చేశాడండి. అమరీష్ పూరి హిందీ యాక్టర్. అతను ఇందులో విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేసేవాడు. అతను ఈ మాంత్రికుడి వేషం వేస్తాడు అక్కడ, మాంత్రికుడి క్యారెక్టర్. అతను ఏం చేశాడంటే అందులో ఆ మూవీలో మీరు చూసినట్లయితే ఒక దారం ఉంటుంది. ఆ దారం కిందన ఒక బాల్ ఉంటుంది. ఆ బాలు ఆ దారాన్ని ఇలా తిప్పుతూ మన హీరోయిన్ శ్రీదేవి మనసులో ఉండేటువంటి విషయాలను తెలుసుకోవడానికి అక్కడ హిప్నటిజం చేయటం అనేది జరుగుతుంది. అలాగే మన సమ్మోహనం, మన క్లినికల్ సైకాలజిస్టులు కూడా అలాగే హిప్నటిజం చేసి నువ్వు నిద్రపోతున్నావు అని పదే సార్లు చెప్పేసరికి ఆవిడ ఆటోమేటిక్గా నిద్రలో జారుకుంటుంది. ఆవిడ నిద్రపోయిందా, మనము రప్పించాము. ఆవిడికి మనము ప్రయత్నం పూర్వకంగా నిద్రలోనికి పోనిచ్చి ఆమెలో ఉండేటువంటి అచేతనంలో ఉండేటువంటి విషయాలను చేతనంలోనికి తీసుకువచ్చి ఆమె టిక్కెట్ ఎక్కడ పెట్టిందో తెలుసుకుంటాము. దీనినే మనం ఏమంటామంటే సమ్మోహనము అని అంటాము. అంటే మనం ప్రయత్నపూర్వకంగా ఆమెను ఏం చేశాము, నిద్రలోనికి పోనిచ్చి ఆమె మనసులో ఉండేటువంటి అచేతనంలో ఉండేటువంటి అంతర్గతంలో ఉండేటువంటి విషయాలను ఎక్కడికి తీసుకొచ్చాము, చేతనంలోనికి తీసుకొచ్చి అప్పుడు అడుగుతాడు, అమ్మా నువ్వు టికెట్ ఎక్కడ పెట్టావంటే ఆవిడ చెప్తుంది. ఈ ప్రక్రియనే మనం ఏమంటామంటే హిప్నటిజం లేదా సమ్మోహనం అని అంటాము. ఇక్కడ క్లినికల్ సైకాలజిస్టులు మొదట స్వేచ్ఛా సంసర్గాన్ని ఉపయోగిస్తారు, తర్వాత స్వప్న విశ్లేషణను ఉపయోగిస్తారు, చివరికి సమ్మోహనాన్ని ఉపయోగించి ఆ మనిషి లేదా మనిషిలో అంతర్గతంలో ఉండేటువంటి విషయాలను రాబెడతారండి. ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది మనోవిశ్లేషణ సిద్ధాంతం. నాకు తెలిసినంతవరకు చాలా చక్కగా వివరంగా నేర్చుకున్నాము. అసలు మనోవిశ్లేషణ సిద్ధాంతం ఫస్ట్ సమగ్ర నిర్మితి సిద్ధాంతాలంటే ఏంటో తెలుసుకున్నాము. సమగ్ర నిర్మితి సిద్ధాంతాలు ఎన్ని రకాలంటే 3 రకాలు: మనోవిశ్లేషణ, మనోలైంగిక, మనోసాంఘిక అని తెలుసుకున్నాము. ఆ తర్వాత మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ప్రతిపాదించినటువంటి వ్యక్తి, అతని తాలూకు జీవిత చరిత్ర, అతను రాసినటువంటి గ్రంథాలు, అలాగే మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఉండేటువంటి భాగాలు ఏవైతే మనస్సుకు సంబంధించినటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో చలన శక్తి, అలాగే ఉపరతల శక్తి, శరీర ఉపరతల శక్తి. చలన శక్తిలో ఉండేటువంటి ఇడ్ ఈగో, సూపర్ ఈగో గురించి చక్కగా నేర్చుకున్నాము. అలాగే ఆర్జిత శక్తి, ఎకనామిక్ ఆస్పెక్ట్లో ఉండేటువంటి జీవితేచ్ఛ, మరణేచ్ఛ అనే విషయాల గురించి నేర్చుకున్నాము. అలాగే చివరిదైనటువంటి శరీరోపరతల శక్తి, టోపోగ్రాఫిక్ ఆస్పెక్ట్, దీనికి సంబంధించి చేతనం, ఉపచేతనం, అచేతనం అంటే క్లియర్గా ఉదాహరణలతో మనం నేర్చుకున్నాము. చివరికి అచేతనంలో ఉండేటువంటి విషయాలను మనం ఏ విధంగా బయటికి రప్పించగలమని క్లినికల్ సైకాలజిస్టులే చేసేటువంటి ఆ ప్రక్రియని కూడా మనం తెలుసుకున్నాము. తరువాత సమగ్ర నిర్మితి సిద్ధాంతాలలో 2వ సిద్ధాంతమైనటువంటి
మనోలైంగిక వికాస సిద్ధాంతం గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం.